అందరికీ నమస్కారం. నా పేరు ఇందారం నాగేశ్వరరావు, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్, ఫౌండర్ ప్రెసిడెంట్ ఫర్ ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ. ఈ మధ్య కాలంలో మనకు హెచ్సియుల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక ప్రాబ్లం అవుతుంది. అడవుల నరికివేత అనుకుంటే మరొక ఆక్సిజన్ పార్క్ అని చెప్పుకోవచ్చు. వరంగల్లో 1% ఆక్సిజన్ ఇచ్చే ఏకైక ఇనుపరాతి గట్టు గుట్ట అనేది దేవునూరు గుట్టల్లో ఉంది. సో దాంట్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అడవి నరికివేత, చెట్ల నరికివేత. కొందరు బడాబాబులు ఎంకరేజ్మెంటే కాదు, వాళ్ళ ల్యాండ్ లార్డ్స్ అని చెప్పుకుంటూ కూడా సర్వే నెంబర్లు తారుమారు చేసి భూ కబ్జాకు పాల్పడుతూ రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ హద్దులు ఉన్నప్పటికీ కొంతమంది ప్రతినిధుల సహాయంతో, పోలీసు వారి సహాయంతో కానీ భూ కబ్జాకు పాల్పడుతూ అడవుల నరికివేత. ఈ అడవుల నరికివేత ఎందుకు చేస్తున్నారో అసలు ఒక పర్మిషన్ లేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి, వాల్ట్ యాక్ట్ ప్రకారం గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి కానివ్వండి, ఎవరికి ఏ పర్మిషన్ లేకుండా చెట్లను నరుకుంటూ పోతున్నారు. కరెక్ట్ వే ఆఫ్ పర్మిషన్ ఉంది. ప్రతి ల్యాండ్ మీరు ఓనర్షిప్ టైటిల్ ఉంటే మీరు దాన్ని హక్కుదారు అయితే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అంతేగాని ప్రతి ఒక్క అడవి ఎవరి సొత్తు కాదు. అది సొంత ల్యాండ్లో కూడా పెరిగినా కానీ ఒక చెట్టు కొట్టాలంటే కూడా వాల్ట్ యాక్ట్ ప్రకారం యూ హ్యావ్ టు గెట్ పర్మిషన్స్. ఈ హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పంతా చూసుకుంటే ఇదే జరిగింది మనకు. ఇది చిన్న ఎకరాలు కావచ్చు, అక్కడ చాలా పెద్ద ఎకరాలు 400 ఎకరాల వరకు ఓనర్షిప్ టైటిల్ ఎవరిది ఉన్నా కానీ అడవి క్షోభ పడుతున్నది. యాక్చువల్గా చెప్పాలంటే కూడా ఎంతో జంతుజాలము మరియు వృక్షజాలం ఉన్న ఈ బయోడైవర్సిటీని చాలామంది పనిగట్టుకొని పాడు చేస్తున్నారు. మనం ఇవాళ చూస్తున్నాం, ఎన్నో కాంక్రీట్ జంగల్స్ వస్తున్నాయి. కాంక్రీట్ జంగల్స్ రావడం వల్ల క్లైమేటిక్ చేంజ్, ఎన్విరాన్మెంట్లో పెను మార్పులు మనం రీసెంట్గా బర్మా, థైలాండ్లో చూసాము. లాస్ట్ టైం బెంగళూరులో నీటి ఎద్దడి చూసాము. సో ఇట్లాంటివి పునరావృతం కావద్దు అని ఎన్నో ప్రజా సంఘాలు, ఎన్జిఓస్, పర్యావరణవేత్తలు ఎంతోమంది మొత్తుకున్నా కానీ అరణ్య రోదన అవుతుంది. నిన్న మనం చూసాము, మన అరణ్య రోదన ఎవరి రోదన వినబడకున్నా కానీ నిమల్ల రోదన సుప్రీంకోర్టుకు వెలువడి వాళ్ళు సుమోటోగా స్వీకరించి దాని మీద దర్యాప్తుకు ఆదేశించింది. సో ఇట్లాంటివి ఏ చర్యలు ఎవరు అడవిని కబ్జా చేయాలనుకున్నా కానీ ఉపేక్షించేది లేదు. మేము ఎన్జిఓస్ అందరం ఒక్కటై వీటి వంతుగా కాపాడుతామని, పోరాడతామని ఈ సోషల్ మీడియా ద్వారా మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ.